సీఎం రేవంత్ సవాల్ కు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రైతు సంక్షేమంపై ఎక్కడికైనా చర్చకు సిద్ధమన్నారు. 72 గంటలు టైం ఇస్తున్నామన్న కేటీఆర్ రేవంత్ రెడ్డి ప్రిపేర్ అయి రావాలన్నారు. కొండారెడ్డిపల్లిలో చర్చకైనా సిద్ధమన్నారు. ప్లేస్, టైం, డేట్ అన్ని రేవంత్ ఇష్టమని, సీఎం కు బేసిన్ తెలియదన్నారు. తెలంగాణలో ఏ పంటను అడిగినా, ఏ పైరుని అడిగినా, ఏ రైతుని అడిగినా, ఆ రైతు పక్కనే ఉండే ఎద్దుని అడిగినా స్పష్టంగా చెప్తుంది వ్యవసాయాన్ని పండుగగా చేసింది ఎవరు అంటే. కాకపోతే జగమెరిగిన సత్యాన్ని అర్థం చేసుకోలేని వాడిని చవట అంటారు. నిజం తెలిసినా కూడా ఒప్పుకోనని రేవంత్ రెడ్డి అంటారు. అట్లా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. అన్నీ తెలుసు, తెలియదని కాదు, తెలివి తక్కువ అని కాదు, లేదా అర్థం కాదని కాదు, తెలిసి తెలియనట్టు కనబడేదాన్ని చూస్తూ చూడనట్టు నటించేవాడిని రేవంత్ రెడ్డి అనక తప్పదు. నిజానికి చెప్పాలంటే ఇందులో చర్చించుకోవడానికి కానీ, ఛాలెంజ్లు విసురుకోవడానికి కానీ పెద్దగా ఏం లేదు. కానీ ముఖ్యమంత్రి గారు ముచ్చట పడుతున్నారు. నిన్న రంకెలు వేసినారు. రొటీన్గా ఆయన పాపం సభ పెట్టినాడు అంటే 4 బూతులు, 5 ఛాలెంజ్లు, 6 తొడలుగొట్టే డైలాగులు, 2 గుడ్డలు ఊడదీస్తా అని 2 మళ్ళీ భాషణాలు, వాగ్భూషణాలు. ఈ టైప్లో షరామామూలుగా గత 18 నెలలుగా టైంపాస్ కార్యక్రమం ఏదైతే నడుస్తుందో ముఖ్యమంత్రి ముచ్చట పడుతుండు. కాబట్టి ఇప్పుడైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా మేము రెడీ. ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా రాండ్రి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు, నీకు వస్తాం, మీరు ఎక్కడ పెడతారో పెట్టండి, వస్తాం. కాకపోతే మేమంటే ఎప్పటికప్పుడు రెడీగా ఉంటాం. ఎందుకంటే ఇలా 10 ఏళ్ళు మునిగి తేలిన వాళ్ళం కాబట్టి మేము ఎప్పుడు రెడీ. కాకపోతే మీకు కొద్దిగా ప్రిపరేషన్ టైం కావాలి, మాకు తెలుసు. కానీ ముఖ్యమంత్రి గారికి నేను ఎందుకు 72 గంటలు టైం అంటున్నా అంటే, మళ్ళీ మీరు అక్కడికి చర్చకు వచ్చి బేసిన్లు, బెండకాయలు అని చెప్పి ఆయనతో ఉన్న పరువు తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి పరువు పోతుంది. ఇప్పటికే మీరు ఎంత సిగ్గుమాలిన వ్యక్తో ఇప్పటికే అందరికి అర్థమైపోయింది. ఎవడన్నా అడుగుతాడండి ముఖ్యమంత్రి, దేవాదుల గోదావరి బేసిన్లు ఉన్నదా అని అడిగే పరిస్థితి ముఖ్యమంత్రి. బేసిన్ తెలియదు, బెండకాయ తెలియదు. దాంతోపాటు ఇంకా దరిద్రం ఏంటంటే నల్లమల పులి అని చెప్పుకుంటాడు. నల్లమల తెలంగాణలోనే ఉంది కదా అని అడుగుతాడు మీటింగ్లో. అంటే ఇంత నికృష్టమైన వ్యక్తి కాబట్టే కొద్దిగా ప్రిపేర్ అయ్యేందుకు టైం, వారికి 72 గంటల సమయం ఇస్తా ఉన్నాం. లేదు ముఖ్యమంత్రి గారు కనుక ముచ్చటపడి, లేదు మా సొంత ఊరికే రండి కొండారెడ్డిపల్లి కంటే అక్కడికైనా వస్తాం, లేదు మా సొంత నియోజకవర్గం కొడంగల్లో పెడతాను నేను అంటే నీ ఇష్టం, అక్కడైనా పెట్టు. లేదు మా నాయకుడు కేసీఆర్ గారి సొంత ఊరు చింతమడకకు వస్తావా, అక్కడ రెడీగా ఉంటాం. లేదు మా నాయకుడు కేసీఆర్ గారి నియోజకవర్గం గజ్వేలు, అక్కడికి వస్తావా, నీ ఇష్టం. ఊరు నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, సమయం, డేటు అన్ని నీ ఇష్టం. నేను రెడీ. మా పార్టీ తరఫున నీ సవాల్ను స్వీకరిస్తా ఉన్నాం. రైతులకు ఎరువులు కూడా ఇవ్వడం చేత కావడం లేదని, అలాంటి రేవంత్ కేసీఆర్ ను చర్చకు రమ్మంటారా అని ప్రశ్నించారు. మీ స్థాయికి కేసీఆర్ అవసరం లేదని, మేం చాలు అన్నారు. చర్చకు మేం ఎప్పుడైనా సిద్ధమేనన్న కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చర్చకు మేం సిద్ధమని తెలిపారు. ప్రెస్ క్లబ్ లో సీఎం రేవంత్ కి కుర్చీ వేసి పెడతామన్న కేటీఆర్ ఈ నెల 8న ఉదయం 11 గంటలకు దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఒక నినాదంతో ఆనాడు మేము ఉద్యమాన్ని నడిపాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అదే నినాదంతో పనిచేస్తున్నారు. నీళ్ళేమో ఆంధ్రాకు పంపుతున్నారు, బనకచెర్ల పేరిట, ఇంకో పేరిట. నిధులేమో ఢిల్లీకి పంపుతున్నారు. నియామకాలు మీకు తెలుసు. ఆయన అనుయాయులకు, ఆయన తొత్తులకు కొంతమందికి నియామకాలు మాత్రం ఇచ్చుకొని బ్రహ్మాండంగా వాళ్ళతో తెల్లారులేస్తే మమ్మల్ని తిట్టించే కార్యక్రమం మాత్రం చేస్తూ ఉన్నాడు. ఇందిరమ్మ గొప్పతనం ఏంది, ఇందిరమ్మ రాజ్యం గొప్పతనం ఏంది నీది అంటే, కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు, ఎరువుల కోసం, విత్తనాల కోసం లైన్లలో మళ్ళా చెప్పులు. నువ్వే చెప్పినావు, నీ పార్టీ చెప్పింది, మాకు ఓటేయండి, మార్పులు తెస్తాం, ఆనాటి రోజులు తెస్తామన్నావు. నిజంగానే తెచ్చినావు. ఇవాళ ఎరువుల కోసం, విత్తనాల కోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నీ చేతగాని ప్రభుత్వం, నీ అసమర్థ ప్రభుత్వం రైతులను కాల్చుక తింటున్న మాట వాస్తవం కాదా? ఎరువులు కూడా పంచే శాతగాని నువ్వు ఇవాళ కేసీఆర్ లాంటి నాయకుడిని పిలిచి చర్చకు రా అని మాట్లాడితే నవ్విపోదురుగాక నాకేమి సిగ్గన్నట్టు ఇంతకంటే హీనమైన పరిస్థితి ఉండదు. దశాబ్దాలు దగా చేసింది నీ ప్రభుత్వం కాదా? సాగునీటి ప్రాజెక్టులు కట్టకుండా రైతులను ఎండబెట్టి రైతుల ఆత్మహత్యలకు తెలంగాణను కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చింది మీరు కాదా? అదే కేసీఆర్ గారు రైతుకు పెట్టుబడి ఇచ్చిండు, ఉచితంగా విద్యుత్ ఇచ్చిండు, చెరువులు నింపే మిషన్ కాకతీయ తెచ్చిండు, చెక్ డ్యాములు కట్టిండు, ఆఖరికి వాగులలో కూడా గోదావరి నీళ్ళని తీసుకొచ్చి పోసి ఒక మాంజీరా వాగులో, హల్దీ వాగులో, కొడెల్లి వాగులో వాగులు నింపిన ఘనత కూడా
కేసీఆర్ దా కాదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. ప్రపంచంలో ఎక్కడన్నా ఉన్నదా రైతు బీమా? ఒక రైతు చనిపోతే 5 లక్షల బీమా ఇచ్చే సంస్కారవంతమైన ప్రభుత్వం ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? అది తెచ్చింది కేసీఆర్ కాదా? దశాబ్దాల మీ గొప్ప పరిపాలనలో, మీ ఇందిరమ్మ పాలనలో ఆనాడు చెరువులను మీరు తాంబాలాలుగా మారిస్తే, వాటిని ఎండబెడితే, మిషన్ కాకతీయ ద్వారా మళ్ళీ వాటిని ప్రాణం పోసి వాటి ద్వారా మొత్తం భారతదేశంలోనే ఇటు వ్యవసాయానికి ఊతమిస్తూ ఇంకోవైపు మత్స్య పరిశ్రమకు నంబర్ 1 స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్గా తీర్చిదిద్దింది కేసీఆర్ కాదా? మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రైతుల గొంతు కోసి మరి గోదావరి నీళ్లను మళ్ళీ కిందికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటే మీరు ఎట్లా వంతబాడుతున్నారో తెలంగాణ సమాజం చూస్తలేదా? తెలంగాణ రైతాంగం చూస్తలేదు అనుకుంటున్నారా? రైతు డిక్లరేషన్ మీ రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి ఇన్ని మాటలు చెప్పిండు. ఒక్కటన్నా అమలైందా? ఇంట్లో 8 తారీఖు నాడు 11 గంటలకు మేమందరం వస్తాం సోమాజిగూడ ప్రెస్ క్లబ్, రా నీకు ఒక కుర్చీ చేసి పెడతాం. నీ కార్యకర్తలతో సహా వస్తావా, నీ ఎమ్మెల్యేలతో సహా వస్తావా, వాళ్ళు ఎంతమంది వస్తారో చెప్తే వాళ్ళకు కూడా ఇంతజాం చేస్తాం. చాయ్ బిస్కెట్ కూడా మా సోమాజిగూడ ప్రెస్ సోదరులను అడిగి అది కూడా ఏర్పాటు చేస్తాం.